హలో, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. నాణ్యంపై తెలుగు భాష. ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు. ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి, సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను సభ దృష్టికి తీసుకొచ్చారు. పట్టాభి, నువ్వు ఆంధ్ర రాష్ట్రం అని ఎప్పుడు అంటూ ఉంటావు. అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా మద్రాసీలు కదా అంటూ పటేల్ గారు, గాంధీ గారు, మరికొంతమంది తెలుగు మాతృభాష కాని వారు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణాకాసును తీసి, సర్దార్జీ, దీనిపై ఒక అణా అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, జాతీయ భాష అయిన హిందీలోనూ, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ, ఆ తర్వాత ఒక అణా అని తెలుగులోనూ రాసింది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. మరి ఈ నాణ్యంపై మా తెలుగు భాష ఉంది, కానీ మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే అంటూ చొరక వేశారు పటేల్ గారు, గాంధీ గారు, మరి కొంతమంది తెలుగు మాతృభాష కాని వారు ఆశ్చర్యపోయారు. భారతదేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే తెలుగు భాషకున్న ప్రాచీనతను, గొప్పదనాన్ని గుర్తించి వారు ముద్రించిన నాణ్యాల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచంలో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాషలను ప్రవేశపెట్టి మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికీ తెలియపరిచారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఓకే.